అందరికీ నమస్కారం. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మీద వచ్చినటువంటి కొన్ని ఆరోపణలకు సంబంధించి కూడా ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీరు వినండి. అది ఆయన అడగండి, నన్ను అడిగితే కాదు కదా. ఇప్పుడు ఆయన అడగాలి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది కాదండి, నేను చెప్తున్నా. ఎన్డీఏ కూటమి ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏతో కలిసి వెళ్ళమన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యతగా ఎన్డీఏ ఉన్నటువంటి పార్టీలతో నేను సమన్వయం చేసుకుంటున్నాను లేదా అనేది నా బాధ్యత. అది ఆయన అడగాల్సిన ప్రశ్న. నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పేది? కరెక్టే, ఇప్పుడు నేను అదే అంటున్నా, కానీ ఆ ప్రశ్న ఆయన అడగాలి, సమాధానం ఆయన చెబుతాడు, నేను అడ్డు చెబుతాను. బాలినేని కంటే సీనియర్ నాయకుడిని నేనేనని, అయితే బాలినేని మీద ఈ మధ్యకాలంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచంపల్లి శివప్రసాద్ రెడ్డి కామెంట్స్ చేయడంతో ఆ కామెంట్స్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు స్పందించారు. బాలినేని మీద విమర్శలు చేసినప్పటికీ కూడా అధిష్టానం నుంచి మాకు ఎలాంటి సంకేతాలు రాలేదని, అదే బూచంపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి, కూటమి ప్రభుత్వం గురించి విమర్శలు చేయడంతో దానికి మాత్రమే కౌంటర్ ఇవ్వమని ఆదేశాలు వచ్చినాయని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా జనసేన పార్టీలో తాను పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా జిల్లా అధ్యక్ష పదవిలో పనిచేస్తున్నానని, బాలినేని శ్రీనివాసరెడ్డి తనకంటే సీనియర్ నాయకుడు కాదు, జూనియర్ నాయకుడు అని చెప్పి కూడా ఆయన స్పందించడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు జనసేన పార్టీలో, ప్రకాశం జిల్లా జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య చేరటం జరిగింది. అయితే ఆయనకు ఒక స్పష్టమైన ఆదేశాలు కేంద్ర కమిటీ నుంచి కానీ మనకి పార్టీ ఆఫీస్ నుంచి కూడా రాకపోవడంతో ఆయన మీద పలువురు వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి కౌంటర్గా జనసేన పార్టీలో ఒక వర్గము వారు మాత్రమే కౌంటర్ ఇస్తూ ఉన్నారు. జనసేన పార్టీ జిల్లా అధినాయకత్వం మాత్రం కౌంటర్ ఇవ్వకపోవడంతో కూడా జనసేన పార్టీలో బాలినేని పరిస్థితి ఎలా ఉందనేది కూడా కొంతమంది ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరి వాళ్ళందరూ కలిసి పనిచేస్తారా, లేకపోతే జనసేనలో ఇదే విధంగా హాట్ కామెంట్స్ చేస్తూ పోతారనేది కూడా మనం ఆలోచించాలి.